హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే కార్బన్ క్రెడిట్స్కి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. కార్బన్ క్రెడిట్స్ ఆర్ అవార్డెడ్ టు కంట్రీస్ ఆర్ గ్రూప్స్ దట్ హ్యావ్ రెడ్యూస్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్ బిలో దేర్ ఎమిషన్స్ కోటా. సో ఇది కాదు. సో రెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆర్ కరెక్ట్. Kyoto Protocol goal is to credit system to limit the increase of CO2. They are traded at fixed price from time to time by UN. So answer is B. B is not correct. Before we go to the session, if you are looking for UPSC admissions of 2026, alagane 2025 November batch, atlane Group 1 and Group 2 for both Telangana and Andhra Pradesh in both mediums of Telugu and English, please call to the below number. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా ముఖ్యంగా తెలుగు న్యూస్ ఛానల్స్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం. ఈవెన్ గట్టిగా మాట్లాడితే కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో కూడా దీని గురించి చర్చిస్తున్నారు. ఇదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గూగుల్ డేటా సెంటర్స్ వైజాగ్ వస్తుంది. ఇది USA బయట చాలా అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్గా చెప్తున్నారు. ఏషియాలో కూడా బిగ్గెస్ట్ అని చెప్తున్నారు. $15 బిలియన్, అంటే సుమారుగా మన కరెన్సీలో 1,30,000 కోట్ల రూపాయలతో ఈ డేటా సెంటర్ని పెట్టబోతోంది గూగుల్. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి సో దీన్ని యూటిలైజ్ చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలాగలో నయానో భయానో ఆర్ మేబీ అదర్ రీజన్స్ అవి ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ గూగుల్ని వైజాగ్కి తీసుకురాగలిగారు. అయితే దీని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ అని అనగానే డేటా సెంటర్ వల్ల మనకు ఉద్యోగాలు రావు అనేటటువంటి ఒక మాట అయితే, రెండవది ఈ డేటా సెంటర్స్ కారణంగా ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది, లేదా దీనికి ఎక్కువ వాటర్ కావాలి, ఇలాంటివన్నీ కూడా. ప్రతి టెక్నాలజీలోని కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇంటర్నెట్ వచ్చినటువంటి కాలంలో, సెల్ ఫోన్లు వచ్చినటువంటి కాలంలో రేడియేషన్ వల్ల మనిషి చనిపోతాడు, ఆల్రెడీ పిచ్చుకలు అంతరించిపోయాయి అని చెప్పారు. మరి అలా అయితే ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్స్ ఆపేద్దామా? ఇంటర్నెట్ వల్ల IQ లెవెల్స్ ఆఫ్ ద జెన్జీ, అంటే జెన్జీ జనరేషన్ తాలూకు IQ లెవెల్స్ పడిపోతున్నాయని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మొబైల్స్ని ఆప్ చేద్దామా? లేదు కదా. ప్రతి టెక్నాలజీకి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. భారత్ లాంటి పేద దేశాలు, భారత్ ఖచ్చితంగా పేద దేశమే, మనం ఏమనుకున్నా కూడా, అంటే యాజ్ అన్ ఎకనామీ మనకి 4 ట్రిలియన్లు కనిపించవచ్చు, కానీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బిలో పూర్ కంట్రీస్ కన్నా దారుణంగా ఉంటుంది మన దేశంలో. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం రిచ్ అయి ఉండొచ్చు, కానీ భారతీయులు మాత్రం పూర్. అంటే భారతదేశం సంపన్న దేశం అయి ఉండొచ్చు, కానీ భారతీయులు మాత్రం ఖచ్చితంగా పేదవారే. అందులో ఏమాత్రం సంకోచం లేదు. అంటే మిగతా దేశాలతో పోలిస్తే నా అభిప్రాయం. అఫ్కోర్స్ గత కాలంలో ఒక 100 సంవత్సరాల క్రితమో 400 సంవత్సరాల క్రితమో మన సంపాదనలు అయి ఉండొచ్చు. ఎందుకు అంటే మన జనాభా 20 కోట్లకు మించలేదు కాబట్టి. కానీ ఈరోజు 140 కోట్లు జనాభా ఉన్నటువంటి దేశం కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే డేటా సెంటర్స్కి సంబంధించి ఈవెన్ అమెరికాలో కూడా డేటా సెంటర్స్ ఉన్నాయి. దట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఒకవేళ అదే అనుకుంటే అమెరికా వాళ్ళు అలౌ చేయరు కదా. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా సెంటర్స్ అంటే ఏంటి అది చూసే ముందు న్యూస్లో ఎందుకు ఉందో చూద్దాం. $15 బిలియన్ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తామని గూగుల్ చెప్పింది. అదానీ గ్రూప్, ఎయిర్టెల్ గ్రూప్ దీన్ని పుష్ చేస్తుంది. ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే, అంటే ముఖ్యంగా సముద్రంలోంచి కూడా ఇప్పుడు కేబుల్స్ అది వేసి డేటా కనెక్టివిటీని ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ గూగుల్ వచ్చినటువంటి కారణంగా ఒక ఎకో సిస్టమ్ అనేటటువంటి డెవలప్ అవుతుంది. సాధారణంగా గూగుల్ లాంటి పెద్ద సంస్థ వచ్చింది కాబట్టి దీని వెనకాల ఇంకా చాలా సంస్థలు వచ్చి వైజాగ్లో మనకి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వైజాగ్ ఈజ్ ఏ కోస్టల్ సిటీ, మీ అందరికీ తెలుసు. బీచ్ అనేటటువంటిది ఉంటుంది. ఆబ్వియస్గా ఆ పర్టికులర్ ఆ కారిడార్ ఏదైతే ఉందో ఆ కోస్టల్ కారిడార్స్లో సాధారణంగా కంపెనీస్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి మంచి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాయి. సో ఇందులోనే భాగంగా కనుక మనం చూస్తే ఈ ఫెసిలిటీ విల్ బి పార్ట్ ఆఫ్ గూగుల్స్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్. ఇది 12 దేశాల్లో ఉన్నాయి, కేవలం మన దేశంలోనే కాదు. సో దీనివల్ల అడ్వాన్స్ కంప్యూటింగ్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ అనేటటువంటివి ఈ డేటా సెంటర్స్ నుంచి అందిస్తారు. అఫ్కోర్స్ ప్రత్యక్షంగా ఇది ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయలేకపోవచ్చు, బట్ పరోక్షంగా ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్లో కానీ ఇంకొకటి కానీ ఖచ్చితంగా దానివల్ల మనకి అడ్వాంటేజ్ అనేటటువంటిది ఉంటుంది. అయితే ముఖ్యంగా ముందు అసలు ఈ డేటా సెంటర్స్ అంటే ఏంటి ఇది మనం చూడాలి. డేటా సెంటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్లో భాగంగా మనం ఆన్లైన్లో చాలా డేటాని స్టోర్ చేస్తాం. ఉదాహరణకి మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీరు ఆ పర్టికులర్ వీడియోనో లేదా ఫోటోను అప్లోడ్ చేస్తున్నారు. అది ఎక్కడ స్టోర్ అవుతుంది? అదే ఈ డేటా సెంటర్. అంటే మన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆన్లైన్లో పెట్టేటటువంటి దాన్ని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, ఆ ఇన్ఫర్మేషన్ని లార్జ్ వాల్యూమ్స్లో ప్రాసెస్ చేయడానికి ఈ యొక్క
డేటా సెంటర్స్ని వాడతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆబ్వియస్గా ఇందులో సర్వర్స్ ఉంటాయి, స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి, దాన్ని వాడడానికి నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అలాగనే ఈ డేటా స్టోర్ చేసేటటువంటి డివైజెస్ బాగా వేడెక్కుతూ ఉంటాయి. సో వీటిని కూల్ చేయడానికి ఖచ్చితంగా అక్కడ కూలింగ్ ఉండాలి, పవర్ ఉండాలి, సెక్యూరిటీ సిస్టమ్స్ ఉండాలి. అందుకే ఈ గూగుల్ డేటా సెంటర్స్ అనేటటువంటి వాటికి చాలా విపరీతమైనటువంటి విద్యుత్ ఖర్చు అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు వైజాగ్లో పెట్టబోయేటటువంటి డేటా సెంటర్కి 1 గిగావాట్ విద్యుత్ ఖర్చు అవుతుందట. అదే మీరు కనుక ఢిల్లీలో చూసుకుంటే ఢిల్లీ మొత్తానికి 7 గిగావాట్లు వాడతారు. అయితే అందులో ఆల్మోస్ట్ ఆల్ 1/7 ఇప్పుడు ఈ యొక్క గూగుల్ అనేటటువంటి దానికి మనం ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఇంత ఎక్కువగా పవర్ కన్జంప్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ పవర్ని కూడా సాధారణంగా రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి చేస్తూ ఉంటారు. అంటే సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చేటటువంటి పవర్ కానీ, లేదా సముద్రం దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క టైడల్ ఎనర్జీ కానీ, లేదా విండ్ ఎనర్జీ కానీ, ఇట్లాంటి వాటిని వాడుతూ ఉంటారు. అలాగే పర్పస్ ఏంటంటే బేసికల్గా రిలయబుల్, సెక్యూర్ అండ్ స్కేలబుల్ డేటా స్టోరేజ్. అంటే మనం సంబంధించి ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డేటా ఏదైతే ఉందో దీన్ని స్టోర్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి ఈ పర్టికులర్ దీన్ని అయితే వాడుతూ ఉంటాం మనం డేటా సెంటర్స్ని. సో అయితే డేటా సెంటర్స్లో కాంపోనెంట్స్ ఏముంటాయని కనుక చూస్తే ముందుగా సర్వర్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, మనం అప్లోడ్ చేసేటటువంటి వెబ్సైట్స్ కానీ, లేదా అప్లికేషన్స్ కానీ, యాప్లు కానీ, క్లౌడ్ స్టోరేజ్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిల్స్ ఉంటాయి, అందులో ఒక 15 GB వరకు ఎంతో మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. దానికన్నా బియాండ్ వెళ్ళిందంటే యూ హ్యావ్ టు పర్చేస్. మరి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, అదే సర్వర్స్. నెట్వర్కింగ్ అంటే ఏంటంటే రూటర్స్, స్విచెస్ అండ్ ఫైర్ వాల్స్. అంటే ఈ పర్టికులర్ సర్వర్స్లో స్టోర్ అయినటువంటి డేటాని వేరొక చోట మనం వాడుకోవడానికి ఉపయోగించేదే నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్. అలాగే దీనికి కావాల్సినటువంటి పవర్ సప్లై అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేటటువంటిది ఉండాలి, బ్యాకప్ జనరేటర్స్ ఉండాలి. 1 సెకండ్ కూడా ఈ సర్వర్స్ ఆగిపోకూడదు. ఎందుకంటే సర్వర్ ఆగిపోతే డేటా అనేటటువంటిది ఇబ్బంది పడుతుంది, డేటా ఒక్కొక్కసారి స్క్రాంబుల్ అవుతుంది, డేటాకి మళ్ళీ బ్యాకప్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇందులోనే భాగంగా ఈ డేటా అనేటటువంటిది ఏదైతే ఉందో అది ప్రాసెసింగ్ నిరంతరం అనేటటువంటిది ఉంటూ ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ డేటాను యాక్సెస్ చేస్తారో తెలియదు. కాబట్టి 1 సెకండ్ కూడా దానికి ప్రాబ్లం ఉండకూడదు. ఎందుకంటే సర్వర్స్ ఆగిపోతే రీస్టార్ట్ అవడానికి మళ్ళీ టైం పడుతుంది. సో అట్లానే కనుక మనం చూస్తే కాంపోనెంట్స్ ఆఫ్ డేటా సెంటర్స్లో కూలింగ్ సిస్టమ్స్. ఇందాక చెప్పాను కదా మీకు, డేటా అనేటటువంటి దాన్ని స్టోర్ చేసి ప్రాసెస్ చేసినప్పుడు చాలా వేడెక్కుతుంది. సో దీన్ని కూల్ చేయాలి. అయితే దీనికి కూడా 1 TMC వాటర్ కావాలట. సో ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్. 1 TMC అంటే ఎంతో తెలుసా, మొత్తం హుసేన్ సాగర్లో పట్టేంత వాటర్ని 1 TMC అంటారు. సో ఇన్ని TMCల వాటర్ కావాలి. మరి ఇది ఎక్కడి నుంచి ఇస్తారు అనేటటువంటిది కూడా ఒక ప్రశ్న. దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ త్వరలో క్లారిఫై చేస్తుంది. అలాగే సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం చూస్తే ఫిజికల్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాధారణంగా డేటా బ్రీచెస్ కానీ, లేదా ఈ డేటాని తస్కరించడంలో హ్యాకర్స్ చేసేటటువంటి పనులు కానీ, లేదా ఎక్కడైనా సాధారణంగా ఒక దేశంలో ఫిజికల్ డ్యామేజెస్ ఉంటూ ఉంటాయి. అంటే కావాలనే వెళ్ళి పగలగొడుతూ ఉంటారు. సో దానికి గాను ఫిజికల్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ రెండింటిని కూడా మనం అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ కాంపోనెంట్స్. అయితే డేటా సెంటర్స్ ఇండియాలో కనుక మనం చూస్తే $4.5 బిలియన్ ఇది 2032 కల్లా $11.6 బిలియన్ డేటా సెంటర్స్ ఇండియాలో పెరుగుతాయని అంచనా. ఎందుకంటే ఇండియాలో డేటా సెంటర్స్ పెడితే తక్కువ కాస్ట్. ఈ కారణంగానే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు వస్తున్నాయి. అలాగే గ్లోబల్ డేటాని ప్రపంచంలో 20% ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓన్లీ 3% ఆఫ్ గ్లోబల్ డేటా సెంటర్ కెపాసిటీ ఉంది. అంటే ఏంటి, మన దేశంలో మనం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి డేటాను కూడా మనం స్టోర్ చేయం. మరి అలా అనుకుంటే ఇప్పుడు మనం ఉన్నాం, డేటా సెంటర్స్ వల్ల ఇబ్బందులు వస్తాయి, ఈ డేటా సెంటర్స్ వద్దు అని చెప్పి చాలామంది, ముఖ్యంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంతసేపు అభివృద్ధి అనేటటువంటి దానికి ఒక ప్రామాణికం చెప్పరు. అది ప్రాబ్లం. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉండాలి. ఎందుకు అంటే ఎక్కడైనా తప్పు జరిగితే ముందు పోరాడేది పాపం కమ్యూనిస్ట్ పార్టీలే. కానీ అభివృద్ధి అనేటటువంటి దానికి సమాధానం చెప్పకుండా మీరు పోరాడడం వల్ల ఆల్టర్నేటివ్స్ ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్స్ వద్దంటున్నారు, ఫైన్. మరి భారతదేశంలో అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది చెప్పండి మీరు. అది చెప్పలేకపోతే ఎట్లా? అదే కదా సోషలిజం అండ్ కమ్యూనిజంలో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లము. మరి మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మరి డేటా సెంటర్స్ని అక్కడ పెడుతున్నారు. చైనా మొత్తం వాళ్ళ డేటా సెంటర్స్ అన్నింటినీ వాళ్ళ దేశంలోనే పెట్టుకుంటారు, లోకలైజ్డ్ డేటా. మన దేశంలాగా వేరే చోటకి వెళ్ళి సర్వర్లను తెచ్చుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, 20% ఆఫ్ వరల్డ్ డేటాను మనమే ప్రొడ్యూస్ చేస్తాం, కానీ ఈ డేటాను ఇండియాలో స్టోర్ చేయం, వేరే దేశాల్లో స్టోర్ చేస్తాం. మన డేటాను వేరే వాడు ఎందుకు స్టోర్ చేసుకోవాలి?
అంటే మన డేటాని మన దేశంలో స్టోర్ చేయొద్దు, పక్క దేశం వాడు స్టోర్ చేయాలి. దానికి డబ్బులు ఇవ్వడానికి ఇండియా దగ్గర అంత సంపన్నంగా ఉన్నటువంటి దేశమా? మరి చైనా వాడు ఎందుకు స్టోర్ చేస్తున్నాడు? మరి ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటి చైనా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి అంతే, ఎక్కడ అధికారంలో లేవు ఎక్సెప్ట్ కేరళ. మరి అదే కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం చైనా అంతా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ డేటా సెంటర్లు ఎందుకు ఎంకరేజ్ చేస్తోంది? అంటే చైనాలో డేటా సెంటర్స్ లేవా? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. సో అంటే నేను వ్యతిరేకించట్లేదు, నేను ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒకటే, నాకు బీజేపీ అయినా ఇంకొకటైనా ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ సింపుల్ క్వశ్చన్. మరి ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటి చైనాలో డేటా సెంటర్స్ లేవా? చెప్పండి. సో దీనికి సమాధానం చెప్తే ఇండియాలో పెట్టాలా పెట్టక్కర్లేదా తర్వాత ఆలోచిద్దాం. సో అట్లానే మీరు కనుక చూస్తే ఖచ్చితంగా ఇండియాకి హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది. $4.5 బిలియన్ నుంచి $11.6 బిలియన్ వెళ్తుంది. అలాగే హ్యూజ్ ట్యాక్సెస్ కూడా వాళ్ళు పే చేస్తారు. ముంబైలోనే 50% ఆఫ్ ఇండియా డేటా సెంటర్ కెపాసిటీ ఉంది, ఎందుకంటే మంచి లొకేషన్, రిలయబుల్ పవర్ అండ్ కేబుల్ ల్యాండింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే సాధారణంగా ఈ యొక్క డేటా సెంటర్స్ని పెడతారు. అలాగే అహ్మదాబాద్, పూనా, వైజాగ్ ఇవి కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి డేటా సెంటర్స్గా. అలాగే ఇండస్ట్రీ ప్లేయర్స్లో ఇండియాలో 150 డేటా సెంటర్స్ ఉన్నాయట. మేజర్ ఆపరేటర్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సిఫీ, ఓటా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఎక్కువగా డేటా సెంటర్స్ని నడుపుతాయి. సో అట్లానే రీజన్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ డేటా సెంటర్స్ ఏంటి అనేది కనుక మనం చూస్తే మొట్టమొదటిగా డిజిటలైజేషన్ అండ్ డేటా డిమాండ్ పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. అందరూ కూడా పెన్ డ్రైవ్స్ వీటిల్లో సేవ్ చేసే కన్నా ఆన్లైన్లో సేవ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. డిజిటల్ స్టోరేజ్ అనేటటువంటిది పెరుగుతోంది. సో దీనివల్ల డేటా సెంటర్స్ కావాలి. 2024లో ఇండియాలోనే 75 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. అంటే 52% ఆఫ్ యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. మరి ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ చేయాలి? ఏ దేశానికి ఆ దేశం డేటా సెంటర్లు వద్దు అంటే ఇంటర్నెట్ పనిచేయదు, మరి ఆపేయండి అప్పుడు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో డేటా సెంటర్స్ వల్ల ప్రమాదం ఉంది, నేను లేదని అనట్లా. బస్సుల వల్ల ప్రమాదం ఉంది, మరి మనం పెట్రోల్ వాడుతున్నాము, డీజిల్ వాడుతున్నాము, దీనివల్ల పర్యావరణం పాడవుతుంది, మరి ఆపండి. ఇంటర్నెట్ వల్ల ప్రమాదం ఉంది, పిల్లలు చెడిపోతున్నారండి, మరి ఆపండి. బిర్యానీలు తినడం వల్ల ఇబ్బంది ఉంది, మరి ఆపండి. బిస్కెట్లు తినడం వల్ల షుగర్లు పెరుగుతున్నాయని ఒక సర్వే ఉంది, ఆపండి. మరి ప్రపంచంలో చాలా వస్తూ ఉంటాయి మంచి చెడు, ఆ చెడుని తగ్గించి మంచిని యాక్సెప్ట్ చేయాలి. అంతేకాని డోంట్ త్రో ఏ బేబీ విత్ బాత్ వాటర్ అని ఇంగ్లీష్లో ఒక సామెత. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని పక్కకు పంపించాలి కానీ మొత్తం విషయాన్ని బయటికి పంపించకూడదు వ్యవస్థని. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి కూడా ఆబ్వియస్గా ఇదే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఈవెన్ అదర్ పార్టీస్, ఎనీవన్ హూ ఈజ్ మూవింగ్ అగైన్స్ దిస్. ఎందుకంటే భారతదేశానికి ఇంకా అంతా పరిపక్వత లేదు ఆర్థిక వ్యవస్థకు. మన ఆర్థిక వ్యవస్థ ఇంకా అమెరికా అంత ఆర్థిక వ్యవస్థ అంతా కాలేదు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారాలను శాసించే స్థితిలో భారతదేశం లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. నెగిటివ్స్ ఉంటే వాటిని దూరం చేయాలి, అది మనం ఆలోచించాల్సిన విషయం. సో డేటా సెంటర్ నెట్వర్క్ అనేటటువంటిది ఎక్స్పాండ్ చేయాలి. అట్లాగనే ఆర్బీఐ మ్యాండేట్ ఆన్ ఫినాన్షియల్ డేటా స్టోరేజ్ ఉంది. అదేంటంటే లోకలైజేషన్ రూల్ అని పెట్టారు. అంటే అన్ని పేమెంట్ సిస్టమ్స్ భారతదేశంలో జరిగేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఇండియాలోనే ఉంచాలి డేటా సెంటర్స్లో అంటున్నారు. ఎక్కడ పెడతారు? మీరు డేటా సెంటర్లు వద్దంటున్నారు, మరి ఇప్పుడు ఈ రూల్ని ఎట్లా ఫాలో అవుదాం? మనం పెట్టుకున్న రూల్ని మనమే చేద్దామా? ఎట్లా? బయట దేశాల్లో పెట్టకూడదు అంటున్నారు మన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మన దేశంలో డేటా సెంటర్స్ లేకపోతే ఎట్లా? సో అతి ఎక్కువగా ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నటువంటి దేశంలో డేటా సెంటర్స్ పెట్టకపోతే ఈ డేటాను ఎక్కడ స్టోర్ చేయాలి? మరి రైట్ టు ప్రైవసీకి ఇది విఘాతం కాదా? సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అయితే ఖచ్చితంగా అందులో సెక్యూరిటీ, సోవరెనిటీ అంటే సెన్సిటివ్ ఫినాన్షియల్ డేటాని చాలా సెక్యూర్గా ఉంచాలి. వీటికి సంబంధించి రెగ్యులేషన్స్ తీసుకురావాలి. కాబట్టి డేటా సెంటర్స్ వల్ల ఛాలెంజెస్ లేవంటే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉన్నాయి, హ్యూజ్ వాటర్ని యూటిలైజ్ చేస్తుంది, హ్యూజ్ పవర్ని యూటిలైజ్ చేస్తుంది. బట్ స్టిల్ వాటిని దాటుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అట్లానే ఏఐ అండ్ 5G, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, జనరేటివ్ ఏఐ వచ్చింది, 5G వచ్చింది, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నారు. సో ఇండియా తాలూకా డేటా కన్జంప్షన్ పెరుగుతోంది. అలాగే డేటా లోకలైజేషన్కి సంబంధించి మనం చాలా చట్టాలు తీసుకొస్తున్నాం. పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ 1998 పబ్లిక్ రికార్డ్స్ ఫ్రమ్ ఇండియా ఫస్ట్ లోకల్ స్టోరేజ్ రిక్వైర్మెంట్ గురించి చెప్పింది. అంటే భారతదేశంలోనే పబ్లిక్ డేటాని స్టోర్ చేయాలి, బయట దేశాల్లో పెట్టకూడదు. సర్వర్స్ లేకపోతే ఎక్కడ పెడదాం చెప్పండి? అట్లానే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ 2023 ప్రైవసీ ప్రొటెక్షన్స్, సెక్టార్ స్పెసిఫిక్ లోకలైజేషన్ నార్మ్స్ అన్నారు. లోకలైజేషన్ ఎట్లా చేస్తారు డేటా సెంటర్స్ లేకపోతే? సో కాబట్టి ఖచ్చితంగా వీటి తాలూకు ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంటుంది. సో ఆ నెగిటివ్స్ని తీసేసి పాజిటివ్స్ని యాక్సెప్ట్ చేయాలి. సో వీటి తాలూకా సిగ్నిఫికెన్స్ కూడా చూస్తే డేటా ప్రాసెసింగ్ ఫర్ డిజిటల్ ఎకనామీ, మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది కాబట్టి
క్లౌడ్, ఏఐ, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, వీటన్నిటికీ డేటా సెంటర్స్ కావాలి. అలాగే డిజిటల్ సర్వీసెస్ అందించడానికి ఈ కామర్స్, ఆన్లైన్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా, వీటన్నిటికీ బ్యాక్ బోన్స్ డేటా సెంటర్సే. అట్లాగనే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఖచ్చితంగా ఎసెన్షియల్ సిస్టమ్స్, హెల్త్ కేర్కి, ఫినాన్స్కి, గవర్నమెంట్కి, నేషనల్ సెక్యూరిటీకి విపరీతమైన డేటా అవసరం అవుతుంది. సో దీనికి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి డేటా సెంటర్స్ నుంచే. అట్లానే ఎకనామిక్ గ్రోత్, దీనివల్ల మనకి జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతాయి. 50,000 కోట్ల పైచీలకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అని క్రిసిల్ అంచనా 2027కి. మరి ఇంత వ్యాపారాన్ని వదిలేద్దామా? పోనీ వదిలేద్దాం, నో ప్రాబ్లం. ప్రజల శ్రేయస్సు వీటికన్నా ఏది ముఖ్యం కాదు. కానీ ఈ 50,000 కోట్ల వ్యాపారాన్ని ఎవరిస్తారు? ఇది కదా క్వశ్చన్. అట్లానే రెడ్యూసింగ్ లేటెన్సీ విత్ ఎడ్జ్ కంప్యూటింగ్, అంటే ఎడ్జ్ డేటా సెంటర్స్ 5G లేటెన్సీ ఉన్నాయి. వీటన్నిటిని మనం రియల్ టైమ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ని ఇంప్రూవ్ చేయొచ్చు డేటా సెంటర్స్ ఇక్కడనే ఉంటాయి. ఆ టైం కలిసి వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ మనకి కావాలి. కాబట్టి మనం ఖచ్చితంగా డేటా సెంటర్స్ని ఆహ్వానించాలి. అందులో ఉన్న సమస్యలు ఉంటే సమస్యల గురించి పోరాడాలి. అంతేగాని డేటా సెంటర్సే వద్దు అని అనకూడదు. అలా అనుకుంటే ఇంటర్నెట్ మనం తయారు చేసింది కాదు, వదిలేయండి. మరి కంప్యూటర్స్ మనం తయారు చేయలే, వదిలేయండి. ఫోన్లు మనం తయారు చేయలే, వదిలేయండి. జియో ఫోన్లు వాడుకుందాం అందరం చక్కగా. సో దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సొల్యూషన్ ఈజ్ డేటా సెంటర్స్ ఉన్నా అవి ప్రజలకి ఇబ్బంది పడకుండా మనం ఎలా క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు థింక్. సో దానికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్, దయచేసి ఆన్సర్ని తెలపండి. అట్లాగనే డిస్కస్ ద రోల్ ఆఫ్ డేటా సెంటర్స్ ఇన్ డ్రైవింగ్ ఇండియాస్ డిజిటల్ ఎకనామీ, హౌ డు అడ్వాన్స్మెంట్ ఇన్ డేటా లోకలైజేషన్ కాంట్రిబ్యూట్ టు ద గ్రోయింగ్ ఇంపార్టెన్స్. 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు సెషన్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.